రండి రండి ఆ మిగిలిన ఇద్దరు కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న ఇద్దరు కూడా ఈ రోజున ముద్రగడ గారు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో అది రియల్గా ఒక మహాయజ్ఞం లాంటిది. ఈ యజ్ఞం విలువ హామీలు ఇచ్చేసి హామీలు నెరవేర్చకుండా ప్రతివాన్ని వంచాలి, మోసం చేయాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి క్యాబినెట్కి దీని విలువ తెలిసేటటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటే కోరుతున్నాం, ముద్రగడ గారిని ఒకటే కోరటం జరిగింది. ఇవాళ మిమ్మల్ని అంటే మీరు ప్రాణాన్ని ఫణంగా పెట్టి మీతో పాటు వదినమ్మ గారి ప్రాణాన్ని కూడా ఫణంగా పెట్టి ఉద్యమం నిర్వహిస్తున్నారు, ఈ ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని. దీనివల్ల మీ హెల్త్ ఏమవుతుందని ప్రతి ఒక్కరికి ఆందోళనగా ఉంది. ఈ ప్రభుత్వం మీతోటి మాకెవరికి కూడా సంబంధాలు లేకుండా మన బంధాలు త్రుంచేయటం జరిగింది. అక్కడ ఏం జరుగుతుందో హాస్పిటల్లో మీ పరిస్థితి ఏంటో ఇక్కడ తెలియక ప్రతి ఒక్కళ్ళు కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రతి మనిషి కాపు సోదరిమణులే కాకుండా భయాందోళనతో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒకటే కోరుతున్నాం, ఇక్కడ ప్రతి కాపు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా మీది కావాలి, మీ ప్రతి మాట కూడా మీ గొంతు కావాలి. అప్పుడే న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా ఇవాళ మీరు కంగారు పడొద్దు. ఎందుకంటే బరి తెగించి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని నడి రోడ్డు మీద హత్య చేసినటువంటి ప్రభుత్వం ఇది. అంతేకాకుండా తెలుగుదేశం నిరంకుశత్వ వైఖరికి నిరంతరం పోరాటం చేసినటువంటి నా భర్త జక్కమూడి రామ్మోహన్ రావుని ఎన్నోసార్లు కటకటాలు వెనక తోసినటువంటి ప్రభుత్వం ఇది. అంటే బహుశా రామ్మోహన్ రావు గారు మాతోడి గడిపినటువంటి జీవితానికంటే జైల్లో గడిపిన జీవితమే ఎక్కువ తెలుగుదేశం నాయకుల వల్ల. వీళ్ళకి ఏ రకమైనటువంటి మంచి మానవత్వాన్ని అది లేదు. ముద్రగడ గారు ఎంత నిరాహార దీక్ష చేసినా ఆయన ప్రాణాలు పోతున్నా కూడా వీళ్ళు ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు. ఎంతసేపు కౌంటర్ స్టేట్మెంట్స్ ఇవ్వటం, వాళ్ళకి గొప్పలు చెప్పుకోవటమే తప్ప మనుషుల్ని వంచడంలో వాళ్ళు సిద్ధహస్తులుగా ఉంటూ మనుషులు మోసం చేయటంలో సిద్ధహస్తులుగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాపులు మోసం చేయటంలో పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో 2014లో సుమారు 600 హామీలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ప్రజలు మోసం చేశాడు, రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు. ఇవాళ కాపుల పరంగా మీరు చేస్తున్నటువంటి యాజిటేషన్ అంటే మీరు పటిష్టంగా చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉండటం వల్ల మిమ్మల్ని తట్టుకోలేక మిమ్మల్ని అసలు పట్టించుకునేట్టు అసలు ఇటువంటి ఉద్యమాలు చేస్తే మేము లెక్క చేయమనేటటువంటి పరిస్థితిలో చేస్తున్నారు. దానికి తగినటువంటి మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు. దయచేసి మీరు మా వదినం పద్మావతి గారు కూడా ఇమీడియట్గా దీక్ష విరమించండి, ఆహారం తీసుకోండి, మీరు కాపు జాతికి జీవనాడిగా ఉండండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు మాటలు నీటి మూటలు, వాటిని నమ్మి మనం ముందుకెళ్తే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాలి. మీరు మీ కుటుంబానికి ఎంత ముఖ్యం అదే రకంగా ఈ కాపు జాతికి రాష్ట్రానికి కూడా ముఖ్యం అని చెప్పేసి తెలియజేస్తూ మా అభ్యర్థిని మన్నించి మీరు నిరాహార దీక్ష విరమించమని చెప్పేసి కోరటం జరిగిందండి. ప్రజల కోసం నిరంతరం పోరాడేటటువంటి వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఒక నైతిక బలం చేకూర్చాలనేటటువంటి ఆలోచనతోటి ఆయన సపోర్ట్గా నిలబడ్డారు తప్ప ఆయన ఎంతసేపు ముద్రగడ గారిని ప్రోత్సహించి ఏదో రాష్ట్రంలో అరాచకాలు సృష్టించాలనేటటువంటి ఆలోచన ఆయనకి ఏమీ లేదు. అంచేత ఆయన పేరు చెప్తేనే సింహస్వప్నంలో భయపడి ఉలిక్కి పడుతున్నారు. అంచేత ప్రతి విషయానికి రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తున్నారు. అంటే పర్టికులర్గా ఇవాళ తెలుగుదేశం ఏంటంటే ఇసుక మట్టి మాఫియా గ్యాంగ్లా తయారయ్యారు. బందిపోట్లు వీళ్ళందరూ కంటే వాళ్ళు చాలా బెటర్ అనిపిస్తుంది వాళ్ళ తెలుగుదేశం నాయకుల కంటే. అందుచేత ఖచ్చితంగా ముద్రగడ గారు మనసు లేనటువంటి పాషాణం లాంటి కరుకు హృదయాలతో కసాయిల్లా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి బుద్ధి వచ్చేటటువంటి విధానంలో రేపొద్దున ఉద్యమం చేద్దాం. మీరు బయటికి రండి, రేపొద్దున మీరు ఒక ప్రణాళిక ఇవ్వండి, దాన్ని బాధ్యతగా మోసేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది.